హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫోటోషాప్. మన ప్రీవియస్ క్లాస్లో అంటే ఫోటోషాప్ బేసిక్స్లో మనం న్యూ డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి, డాక్యుమెంట్ తీసుకున్నాక డాక్యుమెంట్స్లో ఉండే టైప్స్ ఏంటి, ఓకే. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద మనం వర్క్ చేయాలి, ఫోటో, ప్రింట్, ఆర్ట్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, వెబ్, మొబైల్, ఇలా వేరియేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఈ డాక్యుమెంట్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఫోటోషాప్ బేసిక్లో. ఒకవేళ మీకు రిక్వైర్డ్ ఉంటే చూడొచ్చు. ఇక్కడ మనకి ప్రింట్ అని కనిపిస్తుంది అండ్ ఆర్ట్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, వెబ్, సో ఇలా కనిపిస్తున్నాయి కదా. వెబ్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ప్రింట్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మన ప్రీవియస్ క్లాస్లో ఉంది. అండ్ అదే ప్రీవియస్ క్లాస్లో ఆర్జీబీ కలర్స్ అంటే ఏంటివి, సిఎంవైకే కలర్స్ అంటే ఏంటివి, అండ్ రిజల్యూషన్ 72 పెడితే ఎలా ఉంటుంది, 300 పెడితే ఎలా ఉంటుంది ఏంటి అని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ మన క్లాస్లో ఏంటంటే లైక్ ఒక డాక్యుమెంట్ తీసుకొని లేయర్ మెనూస్తోని అండ్ లేయర్స్ని ఎలా స్కేల్ చేయాలి అండ్ లేయర్స్ని ఎలా డూప్లికేట్ చేయాలి, డూప్లికేట్ చేసిన లేయర్స్ని మళ్ళీ ఎలా మెర్జ్ చేయాలి, బ్లెండ్ మోడ్స్ అంటే ఏంటి, ఒపాసిటీ అంటే ఏంటిది అని తెలుసుకుందాం, ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫోటోషాప్ రైట్ నౌ. సో ఇక్కడ మనకి విడ్త్, హైట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో నేనైతే వెబ్లాజ్ తీసుకుంటున్నా. ఈ వెబ్లాజ్ లోపల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ విడ్త్ అండ్ 1920, 1080 ఇట్లా హైట్ అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో వెబ్లాజ్ తీసుకొని హార్డ్ బోర్డ్ని అన్చెక్ చేసేయండి. ఎందుకంటే హార్డ్ బోర్డ్ అనేది మనం వెబ్సైట్కి లేదా యూఐకి వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే 1, 2, 3, 4 పేజెస్ ఉంటాయి కదా. సో ఇందులో ఏంటంటే మనకు కావాల్సిన పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫర్దర్ క్లాస్లో హార్డ్ బోర్డ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ మనం లేయర్స్ మెనూ గురించి చూద్దాం, ఓకే. మెనూ, దెన్ ఇక్కడ మీరు ప్రిసెట్ డీటెయిల్స్ అయితే మీరు ఏదైతే క్లాస్ అనుకుంటున్నారో నేనైతే క్లాస్ 2 అనుకుంటున్నాను. సో క్లాస్ 2 అండ్ జస్ట్ క్రియేట్ ద డాక్యుమెంట్ నౌ. సో మనకి ఇక్కడ క్లాస్ 2 డాక్యుమెంట్ వచ్చింది. ఇది వెబ్సైట్ ఫార్మాట్లో మనం తీసుకున్నాం కాబట్టి పైన వచ్చేసరికి మీకు ఇక్కడ ఆర్జీబీ అని చూపిస్తుంది. ఒకవేళ ప్రింటెడ్ అయితే మీకు ఇక్కడ ఏంటంటే సిఎంవైకే అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో లెట్ స్టార్ట్ ద థింగ్. లైక్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా లాక్ చేసి ఉంది, ఓకే. నేను ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొన్ని పిక్చర్స్ని ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను మినిమైజ్ చేస్తున్నా. నాకు ఇక్కడ డెస్క్టాప్ పైన క్లాస్ 2 అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని గూగుల్ నుంచి కొన్ని పిక్చర్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఇక్కడ ఒక 3 పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 పిక్చర్స్ని మనం ఇప్పుడు ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు సీ. సో నేను డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా ఫోటోషాప్లోకి పిక్చర్ని. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని లైక్ లోడ్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ ఎంటర్. సో లోడ్ అయినాక మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ ఫోటోషాప్ లోపల ఈ కార్నర్స్కి మన పిక్చర్ అనేది ఫిల్ అవ్వలేదు. సో మీరు దీన్ని ఫిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అని చెప్పేసి ఉంటుంది. దిస్ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ టూల్. సో షో ట్రాన్స్ఫర్మేషన్ కంట్రోల్స్ అని కొడితే ఏమైతే అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ కంట్రోల్స్ అని ఈ 4 వేస్ నుంచి మనకి ట్రాన్స్ఫర్మేషన్ టూల్ వస్తుంది, లేదా షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ టీ అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే స్కేల్ చేసుకుంటున్నా ఈ పిక్చర్ని. ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు కంట్రోల్ టీ అని కొట్టండి, మీకు ట్రాన్స్ఫర్మేషన్ టూల్ యాక్టివేట్ అవుతుంది. రైట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్కేలు, రొటేటు, స్క్యూ, వ్యార్ప్ అని కనిపిస్తుంది కదా. దీంట్లో నేను స్కేల్ అనుకుంటున్నా. సో ఇప్పుడు స్కేల్ అనుకొని ఇలా ఇప్పుడు ఈ కార్నర్కి ఇలా పిక్చర్ని పెంచుకుంటున్నా ఎగ్జాక్ట్గా, అండ్ ఈ కార్నర్కి కూడా ఇలా పిక్చర్ సైజ్ని తీసుకుంటున్నా. అండ్ మీకు ఇక్కడ ఎంటర్ కొట్టవచ్చు, లేదా ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ కూడా క్లిక్ చేసేయచ్చు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే మనకి పిక్చర్ అనేది ఈ లెవెల్కి సేవ్ అయిపోయింది. దీని మీద మనకి ఇంకా వేరియేషన్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అండ్ కార్ కూడా ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా మళ్ళీ కార్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ ద ఫోటోషాప్ లైక్, ఓకే. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఫైల్ అని ఉంటుంది, ఓపెన్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా చేర్చుకోవచ్చు. కాకపోతే మీకు 2 వేరియేషన్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక మనం కార్ ఇంత పెద్ద సైజ్గా ఉంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ టీ అని కొడుతున్నాను, ట్రాన్స్ఫర్మేషన్ టూల్ వస్తుంది. లేదా మీకు డైరెక్ట్గా అనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అని పెట్టుకోండి. మీకు చుట్టూ కార్ చుట్టూ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు దగ్గరికి, ఓకే. సో వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫర్మేషన్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఐఎమ్ యూజింగ్ లైక్ ఆల్ట్. అయితే ఇక్కడ మీకు స్కేల్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో స్కేల్ అనేది ఇలా ఒక కార్నర్ నుంచి పెరుగుతుంది మీరు కావాలనుకుంటే, ఓన్లీ ఒక కార్నర్ సైడ్ నుంచి. నేనేం చేస్తున్నా అంటే స్కేల్ చేయడానికి ఆల్ట్ని హోల్డ్ చేసి పట్టుకుంటున్నా కీబోర్డ్ లోపల. మీరు అలా హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే 4 సైడ్స్ నుంచి కూడా
మనకు ఒకేసారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను నార్మల్గా స్కేల్ చేశాను అనుకోండి, ఇలా పెరుగుతుంది అనమాట. కేవలం ఒక 1 సైడ్ నుంచి ఆబ్జెక్ట్ పెరుగుకుంటూ వస్తుంది. ఒకవేళ మనకి 4 సైడ్స్ నుంచి కూడా ఒకేసారి కావాలనుకుంటే మీరు ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా 4 సైడ్స్ నుంచి కూడా మీరు ట్రాన్స్ఫర్మేషన్ని పెంచుకోవచ్చు. అండ్ దెన్ యూస్ హిట్ ఎంటర్ బటన్, లేదా ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, లేదా ఇక్కడ మనకి రైట్ మార్క్ ఉంది కదా, సో ఈ రైట్ మార్క్ కూడా మీద ప్రెస్ చేసినా కానీ మనకి ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది పోతుందన్నమాట. ఓకే, దెన్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చాయిస్ ఏంటంటే లైక్ ఓకే, సో ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ని కూడా తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఫోటోషాప్ లోపల డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. సో పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో ఈ పర్సన్ని కూడా మీకు కావాల్సినంత రేంజ్కి స్కేల్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ ఇలా సెట్ చేసుకుందాం అనుకుందాం. సో మీరు ఇక్కడ పిక్చర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, యూస్ ఎంటర్. సో మనకి ఇప్పుడు ఏమైంది, పర్సన్ అనేటివి ఆటోమేటిక్గా ఇక్కడ ప్లేస్ అయిపోయింది. సో నేను కొంచెం స్కేల్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇదేంటంటే లేయర్స్ని ఫోటోషాప్ లోపలికి ఇంపోర్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం లేయర్స్ని డూప్లికేట్ చేసుకోవడం. అంటే ఒక పర్సన్ని కాస్త నేను ఒక 3-4 మెంబర్స్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఇక్కడ ఈ స్కేల్ ఇవి చూడండి, చాలా ఇంపార్టెంట్ స్కేల్ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే మీరు స్కేల్ని ప్రాపర్గా చేయలేకపోయారనుకోండి, మొత్తం టోటల్గా ఆబ్జెక్ట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, సో మనకి స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇప్పుడు పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ని ఐఎమ్ టేకింగ్ 1 more కాపీ. సో మీరు లేయర్ కాపీని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసేస్తే Ctrl J కొట్టారంటే మీకు లేయర్ కాపీ అనేది ఆటోమేటిక్గా ఇంకొక కాపీ అనేది వచ్చేస్తుంది. లేదా ఆల్ట్ పట్టుకొని ఇలా సైడ్కి డ్రాగ్ చేసినా కానీ మనకి లేయర్ అనేది ఇంకో కాపీ లాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో నేను ఇలా పర్సన్స్ని ఒక 2-3 పర్సన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఎట్లయినా ఇలా ఎన్ని కాపీస్ అయినా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనకు రిక్వైర్డ్ లేదు, సో నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే లేయర్స్ని అప్ అండ్ డౌన్ చేసి యూజ్ చేసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు మనకి సపోజ్ మీరు లేయర్స్ని డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఈ పర్సన్ కార్ వెనకాలకి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ పైన లేయర్ ఉంది కదా, టాప్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కిందకి డ్రాప్ చేయండి. సో ఇప్పుడు ఏమైంది, కార్ వెనకాల మనకు పర్సన్ వెళ్ళిపోయాడు. సో మనకి కార్ ముందుకు వెళ్ళాలనుకోండి, సో పర్సన్ తీసుకొచ్చి ఇలా పైన వేయచ్చు అనమాట. అంటే లేయర్స్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పర్సన్ కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో తీసుకెళ్ళి నేను పిక్చర్ పైన వేసాను అనుకోండి, మనకి ఇక్కడ ఓన్లీ ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలేది కేవలం బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఓకేనా, సో ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇలా ఉంటుంది. ఇది మీరు లేయర్స్ని పైకి కిందికి యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లేయర్ అప్ డౌన్ అనేది మీరు ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ వాడచ్చు, లేదా డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు అనమాట కింది వరకు కూడా. ఓకేనా, సో అండ్ ఇక్కడ పర్సన్ కూడా కార్ పైన ఉండాలి. ఇది బాగా ఇంపార్టెంట్ ఆప్షన్, అంటే లేయర్ అలైన్మెంట్ అంటారు దీన్ని మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ లేయర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఐకాన్ని ఆఫ్ చేస్తే ఏంటంటే విజిబిలిటీ అనేది, అంటే లేయర్కి ఉండే విజిబిలిటీ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు కార్ కనపడవద్దు లేయర్స్ లోపల, కానీ లేయర్ అక్కడే ఉండాలి అనుకున్నప్పుడు సో ఈ లేయర్ ఐకాన్ విజిబిలిటీ ఐకాన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. సో ఆటోమేటిక్గా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్లీన్గా కనిపించేస్తుంది. ఓకేనా, సో ఈ విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ ఐకాన్స్ చూసుకోండి, అంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ క్లిక్ చేస్తే లేయర్స్ అనేటివి డిస్టర్బ్ అవుతున్నాయి. సో నాకు ఇక్కడ లేయర్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు అనుకుంటే నేను ఏం చేయాలంటే, ఇక్కడ మనకి లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ సింబల్ ఏంటిదంటే లైక్ బ్యాక్గ్రౌండ్ని మనం లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా లాక్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఏంటంటే నేను మూవ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది, కానీ కార్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ ద రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ అనేది నేను లాక్ చేశాను కాబట్టి. అండ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి మూవ్ చేస్తుంటే కార్ మూవ్ అవుతుంది. అండ్ చూడండి లైక్ డిఫరెన్స్ చూడండి, మీరు కార్ని లాక్ చేసి నేను ఇక్కడ మూవ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది, కానీ నేను సెలెక్ట్ చేసింది ఇక్కడ కార్ పైన. కానీ ఇక్కడ మనకు థింగ్ ఏంటిదంటే లైక్ బ్యాక్గ్రౌండ్ కూడా లాక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చూపిస్తాయి ఎర్రర్ వస్తుంది, ఏం కూడా మూవ్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కార్ మీద సెలెక్ట్ చేసి మూవ్ చేస్తున్నా, కేవలం మనకి కార్ మాత్రమే మూవ్ అవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అవ్వడం లేదు. రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ని మనం లాక్ చేసుకున్నాం. అంటే మీరు లేయర్స్తోని వర్క్ చేసేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లాకింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే పిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ పిక్చర్ లాక్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఓకే, సో ఇదే లేయర్స్ లోపల మనకి ఇంకా లైక్ ఇక్కడ పైన చూసారా,
నార్మల్ అంటే బ్లెండ్ మోడ్స్ ఉంటాయి. ఓకే, లేయర్ యొక్క ఒపాసిటీ అండ్ ఫిల్ కలర్స్ అని చెప్పేసి ఉంటాయి. అసలు ఈ ఒపాసిటీ ఫిల్ అంటే ఏంటిది? సో ఇప్పుడు మనకు జనరల్గా నేను ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ నేను ఇంకొక కాపీ తీసుకుంటున్నా. ఐఎమ్ యూజింగ్ Ctrl+J లేదా ఆల్ట్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా బయటికి లాగండి, మీకు పర్సన్ అండ్ కాపీ అనేది బయటకు వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒపాసిటీ అనేది ఏంటంటే ఎట్లా యూజ్ అవుతుంది అంటే, నేను ఇప్పుడు లేయర్ 1 అనుకుందాం. ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ లేయర్ మీద నేను ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఆ ఒపాసిటీని ఒక 10%కి పెట్టుకుంటున్నా. సో మనకి ఇక్కడ పర్సన్ అండ్ విజిబిలిటీ ఉంది, కానీ చాలా తక్కువ విజిబిలిటీ ఉంది. సో నేను 10 కాస్త 20 చేసుకుంటున్నా, 20 కాస్త ఒక 30 చేసుకుంటున్నా, మీకు కొంచెం కనిపిస్తుంది. 30 కాస్త ఒక 50 చేసుకుంటున్నా. సో పర్సన్ ఇలా కనిపిస్తుంది. 52 లైక్ ఐ గో ఫర్ 80. ఓకే, ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 90% పెట్టుకుంటున్నా. ఓకే, 90 లేదా ఇంకొక 85% అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక కాపీ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఐ యూస్ 100% ఒపాసిటీ. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి 80% ఉంది. మీరు ఇది ఇంకా తగ్గించుకోవచ్చు, ఒక 50% అనుకుందాం. అంటే విజిబిలిటీ రేంజ్ అనేది తక్కువ అయింది. అండ్ ఇక్కడ ఒపాసిటీ వచ్చేసరికి ఒక 70% పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఒపాసిటీ వచ్చేసరికి 100%లో ఉంది. అంటే మీకు లేయర్ ఒపాసిటీ అనేది ఇలా వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలోకి, అంటే లేయర్ యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లేయర్ వచ్చేసి 50% ఒపాసిటీలో ఉంది. సో విజిబిలిటీ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసరికి విజిబిలిటీ రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ 100%కి వచ్చేసరికి ఫుల్ విజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ సేమ్ మనకి ఒపాసిటీతో పాటు మనకి కింద ఇక్కడ ఫిల్ అని కూడా కనిపిస్తుంది కదా, ఇది లేయర్ యొక్క థిక్నెస్, కలర్ థిక్నెస్ అనమాట. సో నేను ఫిల్ని కూడా ఒక 50% చేసుకుంటున్నా, ఇంకా విజిబిలిటీ రేంజ్ అనేది తగ్గిపోయింది. అండ్ సెకండ్ ఫిల్ని కూడా ఒక 70% పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా విజిబిలిటీ రేంజ్ అనేది ఇంకా తక్కువ అయిపోయింది. అండ్ థర్డ్ ఫిల్ వచ్చేసరికి లైక్ కంప్లీట్గా 100% ఉంది. అంటే మీకు చూసారా ఎఫెక్ట్ అనేది కొంచెం కొంచెంగా ఒక చిన్న ఎఫెక్ట్ క్రియేట్ అయింది. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు పర్సన్, అంటే ఇక్కడ 10%, 50% ఒపాసిటీ, 70% ఒపాసిటీ అండ్ 100% ఒపాసిటీ, ఇలా ఉంటుంది అనమాట ఒపాసిటీ. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనకి థింగ్ ఏంటిదంటే లైక్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లేయర్ మెర్జింగ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి ఒక్క లేయర్, ఏ లేయర్కి ఆ లేయర్ మనం లాక్స్ ఓపెన్ చేస్తే ఇండివిజువల్గా మూవ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను మన ప్రీవియస్ ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాకు కారు అండ్ ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కూడా, మెన్ కూడా ఒకేసారి మూవ్ అవ్వాలి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఇక్కడ నేను లైక్ ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, ఈ కార్ని ప్లస్ ఈ పర్సన్స్ని ఒకేసారి మూవ్ చేసుకుందాం అనుకుంటాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని నేను Ctrl+E ప్రెస్ చేశాను అనుకోండి, లేయర్స్ అనేటివి మెర్జ్ అయిపోతాయి. లేదా సింపుల్గా ఇక్కడ మీకు మెర్జ్ లేయర్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మెర్జ్ లేయర్ ఆప్షన్స్ని లైక్ ఇక్కడ మీకు క్లియర్ రైట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మెర్జ్ లేయర్స్ అని చెప్పేసి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు మెర్జ్ లేయర్స్. ఓకే, సో ఈ మెర్జ్ లేయర్స్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా ఒకే లేయర్ కిందకి మనకి కలిసిపోతాయి అనమాట. రెండు వేరు ఆబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు ఒకటే లేయర్ లాగా మనకి ఇక్కడ మూవ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు కార్ బ్యాక్గ్రౌండ్ని అండ్ పర్సన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని కూడా మనం కలిపేసినాం. ఓకే, సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ అబౌట్ బేసిక్ లేయర్స్ అండ్ opacity. We'll meet on the next class.